హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. 4 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం. రంగమ్మ భర్తకి బాగోలేదని పనిలోకి రావట్లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్ల మధ్య విశాలమైన ఆ ఇంటిని చూస్తే అందరికీ ముచ్చటే. ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆ చివరి అపార్ట్మెంట్లో ఉండే పరిచయస్తులు ఓ మాట పలకరించి ఇంట్లోకొచ్చి కూర్చోవడం మామూలే. పచ్చని మొక్కల మధ్య ఇలాంటి విశాలమైన ఇల్లు, ఇంట్లో శాంతమ్మ పెద్దలా దంపతుల్లాగా ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే భలే బాగుంటుందంటారు. ఇంత ఇంటిని, అలాంటి పెద్దవాళ్ళను చూసుకునేందుకు ఉండే బాధ్యత కూడా పెద్దదేనన్నది వాళ్ళు మర్చిపోతారని శాంతమ్మ అనుకుంటుంటుంది. ఇంటి ముందు ముగ్గు లేకపోతే శాంతమ్మకు తోచదు. అలవాటైన ప్రాణం. ముగ్గు వర్షానికి నిలబడదు కదా ఎందుకంటాడు పెద్ద కొడుకు వేణు. పాతతరం దాన్ని కదరా, వాకిట్లో 2 గీతలు నేను వేయగలను. తీరా వర్షంలో ఏ కాలో జారితే. ఆవిడ మాట పూర్తి కాకుండానే చాదస్తం మానమ్మ విసుక్కుంటూ కొడుకు ఆ మాటలకు ఆవిడ భర్త. చేసుకోగలిగిన నాలు చేసుకున్నావు, తాపత్రయాలు వదిలేయి. ఈ మిగిలిన రోజులన్నీ సుఖంగా విశ్రాంతిగా గడిపేందుకే అన్నాడు. ఇంకా సుఖపడాలనే ఆశ ఇంకెన్నాళ్ళుండాలనే. ఇప్పుడు ఇహనో వెళ్ళే సమయం వచ్చింది, తయారుగా ఉండాలి అందావిడ నిట్టూర్చి. ఆయన గయ్యిమన్నాడు. అంత వయసు మీరిపోలేదేమి. మా తాత 100 ఏళ్ళు బతికాడు. నాయనమ్మ పోయాక 20 ఏళ్ళు ఒక్కడు బతికాడు. మా అన్నదమ్ములం ఆరోగ్యంగా ఉన్నాం. మాకు తొందర లేదు. ఆయన ఆగ్రహం చూసి తెల్లబోయింది. ఆ సంభాషణ అవుతుండగానే పడి తగ్గిన వర్షపు చినుకుల మధ్య అత్తగారి మనసు తెలిసిన కోడలు ముగ్గు వేసి వచ్చింది. కోడలు వెనుక వంటింట్లోకి వెళ్ళి మాకు చారన్నం పెట్టు, అంతకంటే ఈ వర్షంలో తిన్నా అరగదు చెప్పింది శాంతమ్మ. ఆవిడ మంచి మనసుకి శైలజ నవ్వింది. మామగారు చారన్నంతో తినలేరని తెలుసు. తమ వరకు అవసరం లేకపోయినా కొడుకు కోడలు కోసం కూరలు ముందు వేసుకొని తరగడం మొదలుపెట్టింది ఆవిడ. భర్తకి దగ్గర 90 ఏళ్ళు వస్తున్న అహం మాత్రం ఒక్క పిసురు కూడా తగ్గలేదు. తాను అనుకున్నదే సరైనదంటాడు. ఎదుటి మనిషిని విదిలించి పారేయడమే ఆయన ఆలోచనలు ఎలా నడుస్తున్నాయో అర్థమైంది శాంతమ్మకి. 2 నెలల క్రితం ఆవిడ అక్క కూతురు సుగుణ ఇంట్లో వేడుకకు పెద్దవాళ్ళుగా వచ్చి తమ వెనక నిలబడాలని కోరడంతో ప్రయాణం మరీ దూరాభారం కాదనే ఆలోచనతో భర్త తాను బయలుదేరారు. కానీ ఇల్లు దాటిన క్షణం నుంచి తమ వయసు గుర్తు వస్తూనే ఉంది. కొడుకు కారులో పంపిస్తానన్నా వద్దని రైల్లో వెళ్దానన్నాడు భర్త. ఆ రద్దీ జనం మధ్య అడుగు తడబడితే ప్రమాదం ఉంది. భర్తని అనుసరించి నడుస్తున్న ఇకపై చిన్న ప్రయాణాలు తమకు శక్తి మించినవే అనుకుంది. భర్త మాత్రం తొనకలేదు. సుగుణ భర్త పొంగిపోయారు. పెళ్లి పెద్దలుగా తమను అపురూపంగా చూసుకున్నారు. పెళ్లింట్లో అందరూ తమ అవసరాలు కనిపెట్టి చూసుకున్నారు. భర్త ముఖంలో ఒక అతిశయం కనిపించకపోలేదు. తమ వయసులో పెద్దరికాన్ని గుర్తించి గౌరవించే మనుషుల మధ్య ఆయన ఎప్పటిలాగా కులాసాగా ఉన్నాడు. తిరుగు ప్రయాణం అవుతుంటే సుగుణ కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని లోటు తీర్చారంది. తమ కుటుంబంలో మరిన్ని వేడుకలు వారిద్దరూ జరిపించాలని కోరింది. ఇంటికొస్తూ ఇలాంటి పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళొస్తూ అందరి మధ్య తిరుగుతుంటే కొత్త శక్తి వస్తుందని, రోజుల తరబడి గుమ్మం దిగకపోవడంతో జీవితం నిస్సారంగా నిస్సత్తుగా తయారవుతుందని ఆవిడ భర్త ఆననే అన్నాడు. ఆయన చెప్పిన కొత్త శక్తి మాటేమిటో గాని తిరుగు ఇంటి ముఖం చూసే వరకు శాంతమ్మ మనసు మాత్రం తెలియని భయాలు సంశయాలతో నిండిపోయింది. తాను అతిగా ఆలోచించడమే కారణం కావచ్చని సర్ది చెప్పుకోలేకపోయింది. వద్దనుకున్న తన వయసుకు బంధువులు, స్నేహితులు, ప్రయాణాల్లో జరిగిన అవాంఛిత సంఘటనలు మెదలుతూనే ఉన్నాయి. ఆ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తాము అధిగమించే వీలు లేదని, పిల్లలకి మరీ బరువుగాక తప్పదని ఆవిడ భయం. భయాలకు కారణం వెతుక్కోనక్కర్లేదు కదా అనుకుంది. సాయంత్రం వర్షం తెరిపించింది. చిన్నబోయిన ముఖంతో వచ్చి పని ముగించుకొని వెళ్తున్న రంగమ్మను వాలకం కనిపెట్టింది శాంతమ్మ. ఏమైందంటూ రెట్టించడంతో, ఒకళ్ళకిద్దరిని సాకలేం అంటున్నాడు నా కొడుకు. ఆసుపత్రులకి మందుల వాళ్ళకి డబ్బులు పెట్టడం వాడి వల్ల కాదంటున్నాడు పెద్దోడు.
అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆ మాటల్లో యథార్థం ఆవిడ మనసుకు తగిలింది. ఇంతింత ఆయుష్ మా అడిగినామా తల్లి? ఆ పైవాడెందుకు మా మీద దయ చూపట్లేదు? రోగాలతో పడుతున్న ప్రాణం అట్టా కొట్టుకుంటూనే బతుకుతున్నాడు నా మగుణ్ణి. పోనీ నాకైనా ఏదో ఒక రోగం వచ్చి పోకూడదా తల్లి? ఉండి ఏం చేయాలా? ఆడికి బరువు తగ్గుతుంది. అయినా పోవాలంటే పోగలుగుతామా? ఇద్దరం కాదు ఒకరమే ఉండాలంటే కుదురుతుందా? శాంతమ్మ విస్తుపోయి వింటుంది. పట్నంలో చిన్నోడు సంపాదించేది ఆడి కుటుంబానికే సరిపోవట్లేదంట. వాడికి మమ్మల్ని చాకడం చేతగాడదని చెప్పేశాడు. ఈడేమో పెద్దోళ్ళు బరువంతా నేనే మొయ్యాలా అని పెద్దోడు అంటున్నాడు. ఆ మాటల వెనుక అసహాయత శాంతమ్మకు చెమటలు పట్టించింది. పిల్లలు పెద్దవాళ్ళై వెళ్ళిపోయాక భర్త తాను చాలా స్వతంత్రంగా కాలక్షేపం చేసుకున్నారు. ఉన్న ఊరు ఇల్లు వదిలి ఎన్నడూ కొడుకుల దగ్గర ఉండేందుకు వెళ్ళిందే లేదు. తండ్రి మనస్తత్వం పిల్లల అర్థం చేసుకున్నారు. తమ వయసు తెస్తున్న అసహాయత గమనించిన పెద్ద కొడుకు వేణు బదిలీ చేయించుకొని వచ్చాడు. ఎన్నేళ్ళుండేందుకు సాధ్యమవుతుందో కోడలు నెమ్మదైనది. ఆమె వెనుక చేతనైన సాయం తాను అందుకుంటుంది. ఒకళ్ళకి ఇద్దరుండడం అన్న రంగమ్మ మాటలు తన పరిస్థితులు అప్రయత్నమాన్ని పోల్చుకుంది ఆవిడ. రంగమ్మకి ఉన్నట్టు తమకి ఆర్థిక సమస్యలు లేకపోయినా మనిషికి తోడు అవసరమన్నది కాదనలేనిదే. రంగమ్మ కొడుకు ఖర్చులు తట్టుకోలేక చేదేదైనా వాస్తవాన్ని పైకి అనేశాడు. జీవితాన్ని శాసించే శక్తి డబ్బుకుంది. అది కాకపోయినా మరొకరి ఇబ్బందులు తమకు ఉన్నాయి. పిల్లలకి తాము అదనపు బాధ్యత ఆలోచన ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. స్వతంత్రంగా బతకాలన్న ఆశ ఎవరికుండదు? దానికి రాను రాను శరీరాలు సహకరించకుంటే ఏం చేయాలి? మొన్న చిన్న కొడుకు వచ్చిన ఫోన్ రోజు భర్త పెద్ద గొడవే చేసినాడు. ఆ రోజు వేణు తొందరగా ఆఫీసు నుంచి రావడంతో తండ్రి కొడుకులకు భోజనం వడ్డించింది శైలజ. ఏరా, నీకు కూడా తల్లిదండ్రులు బరువుగా ఉన్నారా? తండ్రి ప్రశ్నకు వేణు తెల్లబోయాడు. నీ తమ్ముడు సాయంత్రం మాట్లాడి పెదనాన్న 90వ పుట్టినరోజు భార్యాభర్తల పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్తే ఏమన్నాడో తెలుసా? పుట్టినరోజులంటూ ఆర్భాటాలంటూ నాన్న, ఆ మధ్య పెద్దమ్మ ఏదో పూజ చేసుకుంది. 300 మంది వచ్చారని అమ్మ వెళ్ళొచ్చి చెప్పింది. ఇంత జీవితం చూశాక ఇంకా ఇలాంటి సరదాలు సంబరాలు కావాలంటారా? ఇవన్నీ పిల్లలకు బరువు కాదా అని అన్నాడు. మరో అవసరాలు వస్తాయి ఆ డబ్బుతో, అప్పుడు తప్పదు. నువ్వైనా చెప్పు పెదనాన్నకి అన్నాడు. అక్కడ సూరి వాడితో మొరపెట్టుకున్నట్లు, అసలు ఈ ఆలోచన సూరిగాడిదే అని పెదనాన్న చెప్పాడు. కోపం అంతటితో తీరక కొనసాగించాడు ఆయన. పెద్దవాళ్ళు ఇంటికి నిండుగా ఉన్నాం. ఏదో ముచ్చట చేయాలనుకుంటున్నాడు సూరి. అందరూ నీ తమ్ముళ్లాగా ఆలోచించరు. వయసు పడిపోయిన కొద్దీ మా అవసరాలు తగ్గుతాయి. గుప్పెడు మెతుకులకు సమయానికి పెడితే సంతోషిస్తాం. పిల్లలకు భారం అవ్వాలని అనుకోం అని గొంతులో విసుగుతో మాట్లాడుతున్నాడు. వదిలేయండి నాన్న, వాడికి తోచిందేదో వాడన్నాడు. ఇది రైటో తప్పో ఎంత అనవసరం వేణు తలదించుకొని భోజనం చేస్తూ ఉన్నాడు. తమ చిన్నప్పుడు భోజనాల సమయంలో ఎవరు నోరు మెరపలేదు. శాసనాన్ని అక్షరాలా పాటించేవాడు. తండ్రి హయాంలో ఇప్పుడు కాస్త అది సడలుతుంది. అసలు వాడే కాదు, ఏ పిల్లలైనా అలా ఆలోచించడం తప్పు. ఇది కావాలి అది కావాలని మేము అడిగింది లేదు, మీరు చేసేది లేదు. మీరు పుట్టినప్పటి నుంచి ఎన్నెన్నో ముచ్చట్లు చేశాం. ఊసులు చెప్పినా, నవ్వినా, కూర్చున్నా, అడుగులేసినా పండుగ చేసుకున్నాం. ఒళ్ళు వెచ్చబడితే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. నిద్రాహారాలు మాని సేవ చేసే బాధ్యత అని కాకపోయినా ప్రేమతో చేశాం. మమకారాలు ప్రేమలు లేవురా మీకు? పెదనాన్న 9 పదుల జీవితాన్ని చూశాడు. కొడుకు సరదాగా అయిన వాళ్ళందరినీ పిలిచి వేడుక చేసుకుందామంటే సంబరపడ్డాడు. తను ఎటూ ప్రయత్నాలు చేయలేడు. ఏదో వంకన అందరూ వస్తారని సంతోషంతో
సరే అన్నాడు ఆయన. ఎందుకొచ్చిన హైరానా అనుకోలేదు. ఆ వయసుకు ఇంటి నిండా జనంతో హడావుడి తట్టుకోవడమే కష్టం. అయినా ఊకొట్టాడు. ఇంకా ఎన్నాళ్ళు బతుకు అంటూ ఉంటూ ఈ ఉసురుమంటూ ఏడుపు ముఖాలతో కూర్చుంటే పెద్దవాళ్ళ రోజులు ఎలా వెళ్తాయి? ఇంట్లో చూసుకునే వాళ్ళకు విసుగ్గా ఉంటుంది. కాలం తీరాక ఎటు వెళ్ళక తప్పదు. పోయాక ఏడుస్తే ఏమొస్తుంది? అయినా పోవాలనే కదా ఇప్పటి వారి ఏడుపు. వేణు మనసు తండ్రి పట్ల ఆర్ద్రమైంది. తమ్ముడి మాటలకు ఆయన అంతగా కదిలిపోయాడన్నది అర్థమైంది. అందుకే ఆయన తమ వయసు వాళ్ళని సమర్థించుకున్న ధోరణిలో పడ్డాడు. అలాంటి ఉద్దేశంతో వాడు అనలేదు నాన్న. ఈ ఖర్చు రోజుల్లో మన మధ్యతరగతి ఇళ్ళల్లో క్లుప్తంగా ఉండవలసిన అవసరం చెప్పాడు. అంత మాత్రాన ప్రేమలు లేవంటే ఒప్పుకోను. వాడిని అర్థం చేసుకోకపోతే ఎలా? ప్రశాంతంగా భోజనం చేయండి. వేణు సర్ది చెప్పాక ఆయన కాస్త శాంతించినట్టు. ఇన్నేళ్ల జీవితంలో మా అనుభవాల విలువ మీకు తెలియదురా. మా సలహా సంప్రదింపు మీకు అక్కర్లేదు. డబ్బు ఖర్చనే కానీ మా పైన సంతోషాలు పెట్టుకోలేరు. మీరు మీతో అనుబంధం కంటే ప్రపంచంతో మాకున్న అనుబంధం పాతది, సుదీర్ఘమైనది. ఆ మమకారం అంత సులువుగా పొమ్మంటే పోదు. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతామన్నా బతకనీయదు లోకం. బలవంతంగా తెంపుకొని పోయే రోజు ఎలాగూ ఒకటి తోసుకొస్తుందిలే. అప్పుడు పడే యాతన ఆ వయసొస్తే గానీ ఎవరికీ అర్థం కాదు. ఆయన గొంతు చీరబోయింది. భోజనం ముగించి లేచాడు. ఆ రాత్రి శాంతమ్మ నిద్రపోలేకపోయింది. రంగమ్మ విషయం ఒక పక్క, భర్త మాటలు మరో పక్క ఆమెను వివశను చేస్తున్నాయి. రంగమ్మ కోసం తామేదైనా చేయగలనన్న ఆలోచన మెదులుతోంది. పెరట్లో చెట్లకి మొక్కలకి నీళ్లు పోస్తూనే, రాలిన ఆకులను ఎత్తిపోస్తూనో, అమ్మా, ఈ చెట్ల కింద 4 రాళ్ళు పెట్టుకుని వండుకు తింటూ నేను మా ఇంటాయన ఇక్కడే చల్లగా బతికేయగలం అని నవ్వుతూ చెప్పే రంగమ్మ మాటలు ఆవిడ మనసులో మెదులుతున్నాయి. అలాగే వచ్చి ఉండండి రంగమ్మ అని తాను చెప్తూనే ఉంటుంది మనస్ఫూర్తిగా. అమ్మో, నా కొడుకుని మనవల్ని వదిలి ఎట్ట రావనమ్మా అనేసేది వెంటనే. కొడుక్కి బరువు కాకూడదనుకున్న భర్తతో పాటు బయటికొచ్చి ఎక్కడ బతకగలం అని అడుగుతోంది ఇప్పుడు. శాంతమ్మ కూడా నిద్రపోకుండా మంచం మీద మెదులుతుండడం గమనించింది. శాంతమ్మ భర్త కూడా నిద్రపోకుండా మంచం మీద మెదలడం గమనించింది. ఎంతకాలం బతికినా ఇక చాలు అనిపించకపోవడం బతుకు మీద తీపి కాబోలు. ఏళ్ల తరబడి ప్రపంచంతో మమేకమై బతికి జీవితాన్ని విరమించాలన్న ఆలోచన కష్టం కలిగిస్తుందా? జీవితం పొడుగునా మంచి చెడు కష్టం సుఖం చూసిన భర్త మాటల్లో వాస్తవం అర్థమైన పిల్లల్ని అనటం న్యాయం కాదు. పాపం వాళ్ళు మాత్రం ఏమన్నారు? తల్లి తండ్రి ఉన్నవాళ్లే కదా. వాళ్ళు చిన్న వాళ్ళమన్న భావనతో నిస్పూచిగా బతికేది. ఆ స్వాతంత్రంతోనే ఏదో అంటాడు. వాళ్ళ మాటల్లో తప్పులెన్నుకుంటూ కూర్చుంటే ఎలా? మొన్నలు నిన్నలు ఎన్నెన్నో దాటొచ్చి పడుతూ లేస్తూ ఎన్నో సమస్యలు చికాకులు భరించినా బతకాలన్న ఆశ బలపడుతూనే ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. తాము చిన్న వయసులో బాధ్యతలు బరువులు మోయలేక విసుక్కొని సనుక్కొనిన్న రోజులు ఇక చాలు బాబు, ఈ జీవితం అనుకున్న రోజులు లేకపోలేదు. ఆ మాటలు పెదవి చివరి నుంచి వచ్చినవే అన్నది ఇప్పుడు తెలుస్తున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ తెల్లవారి పక్క మీద నుంచి లేవడం ఒక పెద్ద ప్రయత్నంగా తయారవుతుంది. కాళ్ళు చేతులు సాగవు. మరో మనిషి తోడు లేకుండా రోజు గడవదు. అయినా ఎందుకో బతుకు పట్ల వ్యామోహం. తెలిసిన వారి మరణవార్త వింటే విముక్తులయ్యారనిపిస్తుంది. కానీ తమ విషయంలో ఆలోచన రాదు. అది తమ వరకు అప్పుడే రాదనిపిస్తుంది. చుట్టూ తమకన్నా పెద్ద వయసున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకుని తమకప్పుడే తొందర లేదంటుంది మనసు. ఎప్పుడో కాదు,
ఎప్పుడో ఏదో కావాలని కోరుకునే మనిషి బలహీనత చివరికంటూ ఇలా కొనసాగుతూనే ఉంటుందంటే ఉక్కిరిబిక్కిరిగా ఉంది. బుద్ధుడు కోరికలొద్దని చెప్పగలిగాడు. సాధ్యమే. వయసు మీరిన పెద్దల బాధ్యత పిల్లలను కాకపోయినా బరువు కాకపోదు. వాళ్ళ జీవన వ్యాపారాలకి తోడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ గురించి ఆలోచన ఒత్తిడిని ఇవ్వక మానదు. వయసొచ్చే కొద్దీ ఆరోగ్యాలు, అవసరాలు అనుక్షణం మారుతూనే ఉంటాయి. ముందుగా ఊహించేందుకు కుదరదు. నీ కోడలు ఎక్కడికి రానంటుంది. అత్తామామల సేవ చేయాలంటుంది. భర్త చెప్పిన మాటలు కూడా వినాలని కాస్త చెప్పమ్మా అంటూ కొడుకు గోల పెడతాడు. కొడుకు ఎటైనా వెళ్దామంటే రావాలని లేదంటుంది కోడలు. మేమిద్దరమే కదా చేసుకోగలం, వెళ్ళిరండి. ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళున్నారని శాంతమ్మ చెప్పినా వినదు. తమ కారణంగా ఇంటికి కట్టుబడి పోతుందని కోడల్ని బుజ్జగిస్తుంది. ఒకసారి కాకపోతే ఒకసారి అత్తగారి మాటలు వింటూ వచ్చిన ఇప్పుడిప్పుడు వయసు మీరిన అత్తమామల్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు శైలజ. వాళ్ళ దైనందిన జీవితాల్లో వస్తున్న మార్పు గమనిస్తున్న ఆమె మనసులో అన్నా వదిన దగ్గరున్న తల్లి మెదులుతూ ఉంది. నిద్రపోలేదా? భర్త మాటలకు లేచి కూర్చుంది శాంతమ్మ. రాత్రి పెద్దోడితో మాట్లాడిన మాటలు నీకు కష్టంగా ఉన్నాయి కాబోలు. నాకు కష్టంగానే ఉన్నాయి. అయినా మనసులో మాట చెప్పాలనుకున్నాను. తెలుసన్నట్లు తలాడించింది. పరిష్కారం ఒకటి కంటి ముందు కదలాడుతుంది. మనసును వేధిస్తున్న రంగమ్మ సమస్యను శాంతమ్మ చెప్పింది. ఎవరికి తప్పలేవు ఇవన్నీ. పెరట్లో ఆ మూల గది ఊరికే పడింది. రంగమ్మని మొగుణ్ణి వచ్చి ఉండమను. కాస్త అలికిడిగా ఉంటుంది ఇల్లు. మర్యాదగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. అదే బోలెడు బలాన్నిస్తుంది. మనం ఉండనే ఉన్నాం. తన ఆలోచన పట్టుకున్నట్టే సునాయాసంగా ఆయన పరిష్కారం చెప్పడంతో శాంతమ్మ సంతోషించింది. ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ అలా మంచం మీద వాలిన శాంతమ్మ గేటు శబ్దం విని లేచింది. ఇంటి చుట్టూ ఉన్న చెట్లమీంచి పక్షుల పలకరింపులు, చల్లని గాలి తెలియని హాయినిచ్చాయి. ఇవన్నీ వదిలి వెళ్ళడం తనకైనా రంగమ్మకైనా సులువేనా అన్న ప్రశ్న తలెత్తిన సమాధానం కోసం ఆలోచించకూడదని అనుకుంది. నీతి. కాలం ఎవరి కోసం ఆగదు. అది వెళ్తూనే ఉంటుంది.